రాజకీయాల్లో రాను రాను ఉందాతనం తగ్గిపోతుంది. కొందరు చేస్తున్న పనులకు అందరికీ ఇబ్బందికరంగా మారే పరిస్థితి వచ్చింది. తాజాగా కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికిపూడి గాంధీ ఇష్యూ వెనుక చాలా కథ నడిచినట్లుగా కనిపిస్తోంది. నిజానికి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు నోరు జారొద్దు, అదుపులో పెట్టుకోవాలి. కానీ ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తే నేతలు కట్టు తప్పుతున్నారా అన్న డౌట్లు రాకమానవు. ఇదే కౌశిక్ రెడ్డి గతంలో గవర్నర్పై అసభ్యంగా మాట్లాడి జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవలే కేటీఆర్ కూడా మహిళల గురించి నోరు జారి రాష్ట్ర మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారు. రైట్, చూశారుగా ఈ సీన్లు. ఒకరు చీర గాజులు, వారికి కౌంటర్గా కాంగ్రెస్ మహిళా నేతల చెప్పులు షూలు. మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని సూటిగా గట్టిగా చెప్పులు చేతపట్టుకుని ఇచ్చిన వార్నింగ్ ఇది. చీర గాజులు పెట్టుకున్న వాళ్లు ఎవరికీ తీసిపోరని విమర్శించాలనుకునే తీరు ఇదేనా అని ప్రశ్నించారు ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందన్నారు. భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని ఓటేయకుంటే చచ్చిపోతానని హుజురాబాద్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచాడన్నారు. చీర గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్ కేటీఆర్లకే పంపాలని కౌంటర్ ఇచ్చారు. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. చెప్పు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏం చేసినా జనం దృష్టికి వెళ్లటం లేదు, మైలేజ్ రావటం లేదు. ఎలాగైనా లైమ్ లైట్ లోకి రావాలి. పాడి కౌశిక్ రెడ్డి ఇదే కోరుకున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. సింపుల్ గా ప్రెస్ మీట్ పెట్టి 4 విమర్శలు చేసి వెళితే కథ రక్తి కట్టదనుకున్నారో ఏమో గాని ప్రెస్ మీట్ కు చీర గాజులు తీసుకొచ్చి వాటిని పార్టీ మారిన వారికి పంపుతానంటూ మాట్లాడుతూ అగ్గిరాజేసింది. ఇలా మాట్లాడితే మిగతా వాళ్లు చూస్తూ ఊరుకుంటారా? అందుకు తగ్గకుండా రివర్స్ కౌంటర్ ఇచ్చేశారు. ఈ ఇష్యూలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు. లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదానికి తెరలేపారు. ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అన్నారు. అరికపూడి గాంధీ బతకటానికి తెలంగాణకొచ్చావంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తానంటూ తొడకొడుతూ మరో సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో అరికపూడి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న జనం మధ్య చిచ్చు పెడుతున్నావంటూ ఫైర్ అయ్యారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో 3 సార్లు గెలిచిన తనని బతకటానికొచ్చావా అంటావా అంటూ మండిపడ్డారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? వీడు నన్ను బతకటానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకటానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకటానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు.
కౌశిక్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయటం ఇదే తొలిసారి కాదు. గతేడాది నాడు గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెబుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డి ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఇదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీపై మాట్లాడుతూ బస్సుల్లో రికార్డింగ్ డాన్స్లే చేసుకుంటారో ఇంకేం చేసుకుంటారో చేసుకుండంటూ నోరు జారారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో ఆయన మహిళా కమిషన్ ముందుకు వెళ్లి వివరణ ఇచ్చుకుని బయటపడ్డారు. బస్సులు అలా వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడ నమ్మక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి మేమెందుకు అంటాం ఏమంటారు చేయండి. సో ఇలా చెబుతూ వెళితే బీఆర్ఎస్ లీడర్ల కథలు చాలానే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచే భాష విషయంలో కథ మారుతూ వచ్చింది. స్వయంగా ఆయనే చాలా వరకు అన్సెన్సార్డ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా గులాబీ లీడర్ల డైలాగులు మాత్రం మారటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సింది పోయి స్ట్రీట్ ఫైట్లు జరిగేలా ఉసిగొల్పటం, లైమ్ లైట్ లోకి వచ్చేందుకు రకరకాల రూట్లు ఎంచుకోవటం, హైలైట్ అవుదామని సవాళ్లు విసురుకోవటమే జనంలోకి సమాజంలోకి తప్పుడు సిగ్నల్స్ పంపుతున్నాయన్నది నిజం. For more videos like this, subscribe Big TV channel.